నిర్వాసితులంటే నిర్లక్ష్యం. ఇవాళ చెప్పిన మాట కాలగర్భంలో కలిసిపోతోంది. భూసేకరణ చేసేది ఒకరు, రైతులకు భూమి ధర నిర్ణయించేది మరొకరు, ప్రాజెక్టులు నిర్మించేది ఇంకొకరు. ఇవాళ ఉన్న అధికారి ఏడాది తర్వాత ఉండకపోవచ్చు. ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా జరిగాయి. నిర్వాసితుల జీవితాలు నీరసించకపోవడం తప్ప వనగూడిన ప్రయోజనం లేదనే చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లాలోని ఆసియా ఖండంలో అతిపెద్ద మట్టి కట్ట ప్రాజెక్ట్ కండలేరు. ఈ కండలేరు ప్రాజెక్ట్ నిర్మాణం కోసం 22 గ్రామాల రైతులు, వ్యవసాయ కూలీలు సదుద్దేశంతో వారి భూములు వదులుకున్న వీరి పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. వలస బ్రతుకులుగా మారాయి. కండలేరు నిర్వాసితులపై ఛానల్ 9 గ్రౌండ్ రిపోర్ట్. నెల్లూరు జిల్లా రాపూర్ మండలం చుట్టుపక్కల గ్రామాలలో దక్షిణ భారతదేశంలోనే 1985లో ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆధ్వర్యంలో తమిళనాడు రాష్ట్రానికి మంచినీరు ఇవ్వాలన్న సంకల్పంతో తెలుగు గంగా ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. తెలుగు గంగా నీరు కృష్ణా జలాలను సోమశిల ద్వారా కండలేరు నుంచి తమిళనాడుకు తరలించాలని ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంకల్పించారు. ఈ నేపథ్యంలోనే కండలేరు ప్రాజెక్ట్ అంకురార్పణ జరిగింది. తెలుగు గంగా కాలువకు కండలేరు ద్వారా చెన్నైకి తరలించాలని సంకల్పించారు. ఈ నేపథ్యంలోనే కండలేరు సమీపంలో ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రాంతాల్లో ఉన్న 22 గ్రామాలను ఖాళీ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద కరకట్ట కండలేరు. ఈ కండలేరు ప్రాజెక్టు నిర్మాణం జరిగి దాదాపు 30 ఏళ్ళు అవుతుంది. 30 ఏళ్ళు అవుతున్నా ఇంతవరకు కండలేరు నిర్వాసితులకు ఇంతవరకు కనీస పరిహారం చెల్లించలేదు. పరిహారం చెల్లించినా అనేక మంది అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిహారం పొందిన వారికి సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ నుంచి ఒక విలేజ్ లేచిపోయి మరో ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతం కొత్తదే అయ్యే అవకాశం ఉంది. ఆ ప్రాంతంలో పరిసర ప్రాంతాలను అవగాహన చేసుకునే అవకాశాలు కూడా లేవు. ఈ నేపథ్యంలో రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. 30 ఏళ్ళు ముందుకెళ్తే ఇక్కడ నిర్మాణం జరిగింది. భారతదేశంలో అతిపెద్ద కరకట్ట నిర్మాణం, సుమారు 11 కిలోమీటర్ల కరకట్ట నిర్మాణం జరిగింది. దీనివల్ల దాదాపు 70 టీఎంసీల వరకు వాటర్ స్టోరేజ్ చేసి దీని ద్వారా తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా చెన్నైకి నీళ్లు అందించే ఏర్పాటు ఆనాటి సీఎం ఎన్టీ రామారావు సమయంలో జరిగింది. ఎన్టీ రామారావు, గుండూరావు తదితరులంతా కలిసి దీనికి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రాంతం నుంచి కృష్ణా జలాలని ఇక్కడికి తరలించి కృష్ణా జలాలని చెన్నైకి ఇచ్చే విధంగా ఒక అండర్స్టాండింగ్ వచ్చింది 2 రాష్ట్రాల మధ్య. ఈ 2 రాష్ట్రాల మధ్య అండర్స్టాండింగ్ ఉన్న నేపథ్యంలో ఈ కరకట్ట నిర్మాణం చేపట్టాల్సి వచ్చింది. సుమారు 11 కిలోమీటర్ల కరకట్ట ఉంది. దాదాపు 980 చదరపు కిలోమీటర్ల దూరంలో ఈ కండలేరు ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. దీనిలో వర్షాకాలంలో సోమశిల నుంచి కొంత వాటర్ తీసుకొచ్చి ఇక్కడ నింపడం అలవాటు. దాదాపుగా 60 టీఎంసీలు దాటిన తర్వాతనే సోమశిల వాటర్ ఇక్కడికి వస్తుంది. ఈ సోమశిల వాటర్ని ఇక్కడ స్టోరేజ్ చేస్తారు. దీనివల్ల స్వర్ణముఖి తదితర ప్రాజెక్టులకు తరలించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ ప్రాంతంలో సుమారు 22 గ్రామాలు నిర్వాసిత గ్రామాలు ఉన్నాయి. ఈ 22 గ్రామాలు నిర్వాసిత గ్రామాలకు గ్రామాల ప్రజలు ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం త్యాగం చేశారు. వాళ్ళ సాగు భూములు త్యాగం చేశారు. పంట భూములు, అదేవిధంగా మెట్ట భూములు, వివిధ రకాలైన కమర్షియల్ క్రాప్స్ పండే భూములు ఇక్కడ ఉన్నాయి. ఈ పండే భూముల్ని త్యాగం చేయడం వల్ల వాళ్ళు నిర్వాసితులుగా మిగిలిపోయారని చెప్పడంలో అతిశయోక్తి కాదు. కారణం ఏంటంటే ఇక్కడ భూములు త్యాగం చేసిన వారికి కనీసం విద్య, ఉద్యోగం, వసతి లేదు. అదేవిధంగా చేసుకునేందుకు సరైన భూములు లేవు. ఆ గ్రామాల్లో పేదలు, నిరుపేదలు, బిలో పావర్టీ లైన్కి సంబంధించిన అనేక మంది గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు నేటికి. భూసేకరణ ద్వారా ఈ 22 గ్రామాల్లో రైతులకు, గ్రామస్తులకు నష్టపరిహారం చెల్లించి గ్రామాలను ఖాళీ చేయించింది. కండలేరు ప్రాజెక్టు యొక్క విశిష్టత ఏంది? కండలేరు ప్రాజెక్టు ఏ ఉద్దేశంతో చేశారు?
ఇక్కడ జరిగిన నిర్మాణం వివరాలు ఆ రోజే మనకి ఇక్కడ పొందుపరిచారు. భవిష్యత్ తరాల కోసం ఇది ఒక చరిత్ర. ఈ చరిత్రలో నిలబడేందుకు, చరిత్ర ఏం చెప్తుందని తెలుసుకునేందుకు ఈ గ్రామ ప్రజలు కాకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక పర్యాటక ప్రాంతం. ఈ పర్యాటక ప్రాంతంలో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఒకసారి మనం ఇక్కడ అప్పుడు కండలేరు ప్రాజెక్ట్ నిర్మాణం సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మనం చూస్తున్నాం. ఈ కండలేరు జలాశయం సాంకేతిక 1983-84లో ఈ తెలుగుగంగ కండలేరు రిజర్వాయర్ ప్రాజెక్ట్ వచ్చింది. అది వచ్చినప్పుడు మాకు అంతకుముందు పంటలు బాగా పండేటివి. అక్కడ పక్కనే కండలేరు నది ఉండేది. ఆ నదిలో నుంచి నీళ్లు వాడుకునేవాళ్ళం. పక్కనే తోటలు, నిమ్మ తోటలు జాస్తి ఆ ఊళ్ళో. నిమ్మ తోటలు, వరి పంట పండేది, మెట్ట పంటలు పండేటివి. అవన్నీ విపరీతంగా బాగా పండే పంటలు అక్కడ. కానీ వీళ్ళు తెలుగుగంగ వచ్చిన తర్వాత వాళ్ళు మాకు బీళ్ళైతే 4,000 రూపాయలు, ఈ మెట్ట పొలాలైతే 5,500 రూపాయలు, 5,000 రూపాయలు. అదే మాగాణి ప్రదేశాలకు వచ్చి 7,500 లెక్కన మాకు నష్టపరిహారం ఇచ్చారు. అప్పుడు వాళ్ళు చాలా ఇదిగా ఎంత అడిగినా కూడా అంతకంటే ఏమి వాళ్ళు పెంచలేదు, చాలా తక్కువలో ఇచ్చారు మాకు. అప్పుడు మేము యథార్థంగా కూడా మా నష్టపరిహారం తీసుకునే దానికంటే మా పంటలు మావి పండుతూ మా ఉన్న ఊళ్ళో కన్నతల్లి మాదిరి అక్కడ ఉంటున్న వాళ్ళం లేచి రావాల్సి వచ్చేటట్టుకి చాలా ఇబ్బందికరం అయింది. 1995లో అక్కడి నుంచి లేవదీశారు. కానీ కొంతమందికి ఇప్పటికి కూడా రీహాబిలిటేషన్ ఇవ్వలేదు, వాళ్ళు అట్నే అల్లాడుతున్నారు. ఒక దగ్గర ఒక 60 కుటుంబాలు వాళ్ళు ఎక్కడో కోరుకుంటే వాళ్ళకి ఇవ్వక వాళ్ళు అట్నే తంటాలు పడుతూ నానా అవస్థలు పడుతున్నారు. మమ్మల్ని వాళ్ళు అప్పుడు వచ్చి చెప్పి ఎట్టయినా సరే మీరు లేచిపోతే ఇప్పుడైతే మంచిది అని అన్నదాంతో మేము లేచి వచ్చేసాం అక్కడి నుంచి. సరే ఇక్కడ రీహాబిలిటేషన్ ఏర్పాటు చేసేదానికి ఏర్పాట్లు చేశారు. కానీ ఇవి చాలా గుంత ప్రదేశాలు. వీటిల్లో చదనం చేసేటట్టుకే చాలా టైం పట్టింది. మేము ఇక్కడికి వచ్చి నిలబడి ఆ ఊరిని వదులుకొని వచ్చిన తర్వాత అందరూ దిగులు పడి చాలామంది చనిపోయినారు. అందరూ ఒకరికొరకు సంబంధాలు లేక కొంతమంది ఇక్కడ చేరాం, కొంతమంది ఇంకో చోట చేరారు, ఇంకో బ్యాచ్ ఇంకా ఇప్పటికి ఇవ్వలే వాళ్ళకు. ఈ విధంగా 3 రకాలుగా చీలిపోయినాం అందరమును. మా ఊళ్ళో అసలు ఎమ్మెల్యే వెంకటరత్నాయుడు ఉన్న ఊరు మాది. కానీ అయినా కూడా ఇంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి మాకు రావటం అనేది చాలా దురదృష్టకరం. అది చాలామంది ఎంత చెప్పినా వినకుండా మమ్మల్ని అక్కడి నుంచి లేవదీసి తీసుకొచ్చి ఇక్కడ చేర్చారు. కానీ మాకు ఇప్పటికీ సరైన వస్తువులు గుడికి వాటికి ఇవ్వాల, ఇంకా కమ్యూనిటీ హాల్ కట్టలే. ఇట్ట చాలా లోపభూయిష్టంగా ఉన్నది ఇది కూడాను. ఈ మధ్య కాలువలు వేశారు. మేము వచ్చి 1995లో ఇక్కడ చేరాం. ఇప్పుడు సైడ్ కాలువలని ఇప్పుడు వేశారు. కానీ అవి సవ్యంగా లేవు వాళ్ళు చేసింది. కానీ మాకు అప్పుడు ఇల్లు కట్టుకోవడానికి 50,000 రూపాయలు ఇచ్చారు. 50,000తో ఏమవుతాయి, ఏమి ఇళ్ళు అవుతాయి? అట్లే మేము నానా అవస్థలు పడుతూ ఇక్కడికి అన్ని వస్తువులు సక్రమంగా ఇప్పటికీ పూర్తి కాలేదు, 30 ఏళ్ళు అయినా కూడా. కానీ అదేవిధంగా మేము అవస్థలు పడుతూ ఇక్కడ ఉన్నాము. కానీ ఉద్యోగాలు ఊళ్ళో చదువుకున్న వాళ్ళు పిల్లకాయలు ఉన్నారు. కానీ వాళ్ళలో కొంతమందికి మాత్రమే వచ్చిందే కానీ అందరికీ ఇవ్వలేదు ఉద్యోగాలు. వాళ్ళు ఇప్పుడు 5,000 మంది లిస్టు అట్నే ఉంది కలెక్టరేట్లో. అది చాలా ఇబ్బందికరంగానే ఉంది ఉద్యోగాల విషయం కూడా. ఎక్కడ చూసినా ఈ ఉద్యోగాలకు చాలా తంటాలు పడుతున్నారు. ఈ విధంగా నానా ఇబ్బందులు ఉన్నాయే కానీ ఉన్న ఊరిని వదులుకొని వస్తే ఆ బాధ ఎంతో. ఊళ్ళో ఉంటే పొలాలు ఉంటాయి, ఏదో పండించుకుంటుంటాము, 10 మంది దగ్గర అప్పులు సొప్పులు తీసుకొని ఉంటాము. లేచి రావటం అనేటప్పటికి వచ్చిన డబ్బులు అప్పుల వాళ్ళకి కట్టి ఒట్టి చేతులు నేను యథార్థంగా ఎత్తుకుంటే ఇక్కడికి ఒట్టి చేతులతో వచ్చా, అప్పుల వాళ్ళకి డబ్బులు కట్టేసి. అట్టా ఏదో కొంత శ్రమ పడుతూ ఇక్కడేవో నాకు చేతకొచ్చిన పనులు చేసుకుంటూ అట్టా ఆక్రమైపోయి డెవలప్ అయినాము. కానీ వాళ్ళు ఇచ్చేది మాత్రం సరైన రీతిలో మనకు సరైన నష్టపరిహారం కూడా ఇవ్వటం లేదు. ఇది పరిస్థితి. ఎవరైనా కొత్తగా లేచేవాళ్ళు ఇవన్నీ ఆలోచించుకొని జాగ్రత్తగా వాళ్ళు కూడా తగిన వస్తువులు తగిన అన్నీ ఏర్పడితేనే లేవాలి. కానీ
పంట పొలాలను వదులుకొని పోవటం అనేది చాలా కష్టమైన విషయం, అది ఎవరికైనా కూడా. కండలేరు నిర్మాణానికి ముందు ఈ 22 గ్రామాల్లో నిమ్మ, సజ్జ, పెసర, వరి లాంటి పంటలు పండుతున్న భూములు ఈ గ్రామాల్లో ఉన్నాయి. ఈ గ్రామాల సమీపం అంతా అటవీ ప్రాంతం కావటం వల్ల ప్రతి ఇంటికి పాడి పశువులు, దుక్కిటి ఎద్దులు, మేకలు, పొట్టేళ్లు, గొర్రెలు లాంటి జీవాలను సాకేవారు. రైతులు, కుగ్రామాలు ఈ ప్రాంతంలో పాడి పంటలతో తూలుతూగుతూ కండలేరు ప్రాజెక్టు నిర్మాణం తర్వాత 22 గ్రామాలు అంతరించిపోయాయి. కండలేరు నీటి గర్భంలో ఈ గ్రామాలు కలిసిపోయాయి. ఆనాడు ఈ ప్రాంతంలో నివాసం చేసిన వారు ఆ గ్రామం ఏరియా నీటి మడుగులో ఉండటం చూసి కన్నీరు మున్నీరు అయ్యే పరిస్థితి ప్రస్తుతం ఉంది. మాది కలవాయి మండలం కింద వల్లూరు ఒకప్పుడు. కానీ అప్పట్లో మేము బాగా ఆ యొక్క మా ఊర్లో నువ్వుల వెంకటరత్నం నాయుడని ఒక ఆయన పెద్ద ఆయన మాకు చాలా అన్యోన్యంగా ప్రతి ఒక్కటి కూడా మాకు బాగా సహాయం చేశాడు. తర్వాత అక్కడి నుంచి 1983లో మమ్మల్ని అక్కడి నుంచి లేపేసి ఇక్కడ మన కొత్తూరు దగ్గర పునరావాసం క్రింద ఆర్ఆర్ సెంటర్ కింద వచ్చి ఇక్కడ 60 సంకనాల ప్లాట్లు ఇచ్చారే కానీ మాకు అన్ని వసతులు కూడా సదరంగా సమకూర్చలేదు. కానీ మేము అక్కడ మాత్రం బాగా పంటలు కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా మేము తక్కువ బడ్జెట్లో ఊరికి కూడా కొన్ని సంపాదించుకునేవాళ్ళం. ఇక్కడికి వచ్చిన తర్వాత నిద్ర మంచం వేసింది మొదలుకొని ప్రతి ఒక్కటి తాగే నీళ్ళ కానించి ప్రతి ఒక్కటి కొనుగోలు చేస్తున్నాం. కానీ మేము ఇంత కష్టాలలో ఉన్నా కానీ మాకు తగువైన న్యాయం చేసేవాళ్ళు ఎవరు కూడా ముందుకు రావడం లేదు. కానీ మాకు అప్పట్లో ఏం చెప్పారంటే, మీకు మునక ప్రాంతం కింద మీకు ఒక్కొక్కరికి 2 ఎకరాలు పొలం ఇస్తానని చెప్పి ఆ రోజు రామారావు గారు పెట్టిన తెలుగు గంగ కింద 2 ఎకరాలు ఇస్తామని చెప్పారు. కానీ ఆ రోజు మాటలు ఈ రోజుకి లేవు. ఉద్యోగాలు ఇస్తానన్నారు, అవి కూడా అరాకొరగానే ఇచ్చారు, కొంతమందికి అసలు ఇవ్వలేదు. నాకైతే గవర్నమెంట్ లెక్కలో ఉద్యోగం కింద లెటరు వచ్చింది. కానీ ఆ లెటరు మేము ఫస్ట్ వచ్చిన కొత్తల్లో మా ఇల్లు పూరిల్లు అది తగులుకోపోయిన తర్వాత అవి కూడా దాంట్లో కాలిపోయినాయి. కానీ అది కాలిపోయిన తర్వాత నాకంటూ సహాయం పొందేవాళ్ళు లేక నేను అట్లా వెనకబడిపోయా. కానీ ఈరోజు కూడా గవర్నమెంట్ నాకు ఉద్యోగం ఇవ్వాలి ఖచ్చితంగా. ఈ విధంగా మా గ్రామంలో ఇప్పటికి కూడా చాలామంది ఇదే విధంగా ఉన్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా సరే ఎమ్మెల్యే కావచ్చు, లేకుంటే ఇంకొక ఆయన కావచ్చు ఎవరైనా వాళ్ళ అవసరాలకి మమ్మల్ని వాడుకునే వాళ్ళే, ఓటు అడిగేవాళ్ళే, ఓటు వేయించుకునే వాళ్ళే. కానీ ఆ వచ్చిన రోజుసేపు భుజాల మీద చేతులు వేస్తారు, తల మీద చేయి పెడతారు, మీకేం ఇబ్బంది లేదు మేము ఉండమని చెప్తారు. ఈ నుంచి దాటుకున్న తర్వాత వాళ్ళ దారి వాళ్ళది, మా దారి మాది. ఈ విధంగా జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి ఈ ఛానల్ తరఫున నేను కోరుకునేది ఒకటే, మాకు డేస్ వచ్చిన మాకు ఇంకా కొన్ని పెండింగ్లు ఉన్నాయి. మాకు ఇవ్వాల్సిన నష్టపరిహారం డబ్బులు అవి కూడా మాకు అందుబాటులోకి రావడం లే. దానిమ్మ చెట్లకు కానీ ఇంకా పొలాలకు కొన్ని పెండింగ్లు ఉన్నాయి, అవి కూడా ఏవి రాలేదు. కాబట్టి ఆ రోజు తక్కువ ఎస్టిమేషన్ వేశారు, రూపాయి ఇస్తూ పావలా ఇచ్చి సరిపెట్టారు. ఈరోజు కొరవ ₹3 ఇచ్చేవాళ్ళు మాకు ఎవరు దిక్కులేరు. కాబట్టి ఈ ఛానల్ తరఫున నేను కోరుకునేది ఒకటే, మాకు ఎవరైనా ముందుకొచ్చి తగువైన న్యాయం చేయాలని మరీ కోరుతున్నాను. మా ఊరు డామ్ మునిగిపోయింది, కండలేరు డాము. మాకు చాలా నష్టాలు జరిగినాయి అక్కడ. మాకు ఇళ్ళు వేసుకున్నట్టు ఇళ్ళకు కూడా 4,000కి అంకణం, 4,000కి ఎక్కువ కూడా మాకు ఇవ్వలేదు. పెద్ద ఘోరం జరిగిపోయింది. మాకు మా ఊరు ఎమ్మెల్యే ఉంటే మాకు ఇన్ని కష్టాలు రావు కూడా అసలు, నిజంగా కూడా అది మాత్రం వాస్తవం. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయినాక మమ్మల్ని నూల వెంకటరత్నం నాయుడు ఆయన చనిపోయిన తర్వాత మాకు చాలా కష్టాలు వచ్చినాయి, చాలా లాస్ వచ్చింది. కానీ కొంతమంది మా ఊరు తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ ఆదరించి వాళ్ళు కూడా మమ్మల్ని బాగా చూసుకున్నారు. మా ఊరోళ్ళు బ్రాహ్మణులు, కొంతమంది రోడ్లు వాళ్ళు మమ్మల్ని బాగానే చూసుకున్నారు. అయినా మనకి బాధలు తీర్చేవాళ్ళు ఎవరు ఉంటారు? ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని ఏదో ఆసరించారు, కానీ గవర్నమెంట్ మమ్మల్ని ఏం పట్టించుకోలేదు, మాకేం అసలు చేయలేదు. అప్పుడు మా ఊరు మాకు పంటలు నిమ్మ చెట్లు కానీ జొన్న, సద్ద మొత్తం పంటలు పండించుకొని మాకంతా అక్కడ వ్యవసాయం భూమి, ఇంకా పుచ్చ చెట్లు వేసుకునేది. ఇంద్రమ్మ ఇచ్చింది అప్పుడు
మేము పుచ్చ చెట్లు అవన్నీ వేసుకునేది సర్దు పెట్టుకునేది నీళ్ళ కింద. నిమ్మ చెట్లు కూడా అంత 30 రూపాయలు జీవో తెచ్చి అట్లా న్యాయం అయిపోయినావు. సరే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు, ఇంటికి ఒక ఉద్యోగం లేదు, ఏం లేదు. కొంతమందికి ఏమి ఇచ్చారు, కొంతమందికి అసలు ఉద్యోగాలు ఇలా ఏమీ ఇవ్వలేదు. ఆ విధంగా మేము ఆ ఊరు లేచిపోయిన తర్వాత ఒక ఊరనే కదా, అన్న ఊళ్ళు కూడా లేచిపోయిన తర్వాత చాలా ఇబ్బందులు పడి, చాలా కష్టాలు పడి, చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది దిగులు పడి. ఎందుకంటే ఇంక నా ఉన్న ఊరు కన్న తల్లి ఒకటని అంట ఆ లెక్కలో. అదే మేము చాలా ఇబ్బందులు పడ్డాము. వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఏమి అక్కడే అయిపోయినాయి. అది ఎట్లంటే అది ఇచ్చింది ఏదో ఒక తూరాన్ని అయిపోకుండా అప్పుడు అంత ఇచ్చారు. అవి ఎక్కడ ఉన్నాగానే అయిపోయినాయి. ఇక అక్కడి నుంచి లేచి వస్తే ఇక్కడ ఫ్లాట్లు అంటే ఇప్పుడు మాకేమో కొంతమందికి అయితే 30 అంకణాలు ఇచ్చారు ఇక్కడ, అది అక్కడ కొత్తూరు ఆ సైడ్లో. కొంతమందికి అక్కడ పల్లెల్లో అక్కడ ఉన్న వాళ్ళకి 60 అంకణాలు ఇచ్చాను, ఏడేమో మాకు 30 అంకణాలు ఇచ్చాను. ఆ 30 అంకణాలు కూడా అదేం పెద్ద ఇదేం కాదు. అట్లా చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. మా ఊరు మా ఒక్కరేనే కాకుండా చాలామంది లేచిపోయిన వాళ్ళు ప్రతి ఊరికి ఒకరు వెళ్ళిపోయినారు, ఒక దిక్కడ లేకుండా. ఎక్కడెక్కడో వాళ్ళ బంధువులు వాళ్ళ చుట్టాలు వాళ్ళ దగ్గర అక్కడ పోయి అక్కడ ఈ విధంగా పరిస్థితి. గవర్నమెంటు ఆ రోజు అన్నీ చేస్తాము కింద చెప్పింది కానీ అన్నీ చేయలే. కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు కానీ మిగతా వాళ్ళకి ఇప్పటికి కూడా ఉద్యోగాలు లేదు, ఇప్పుడు కూడా పెట్టుకున్నారు. అది అందుకని ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళల్లో కూడా చాలామంది ఉద్యోగాల కోసం పెట్టుకున్నారు. ఇప్పుడు నుంచో ఉద్యోగాలకు పెట్టుకున్నారు. ఉద్యోగాలు రాలా వాళ్ళకి, ఏం రాలా. ఏదో ఒకటి కొద్దిగా అటు పోస్తో లేకపోతే ఇంకొకటి ఏదో మరి ఒకటి అటు ఇవ్వకుండా ఏం లేకుండా ఇది కొంటారు. కొంతమందికి ఏమో వచ్చిన వాళ్ళు ఏదో కొంత జీవనం చేసుకుంటారు. ఈ రాని వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు కూలి చేసుకునేది ఆడ బేలు దొరికిపోయిన లేకపోతే ఇంకొకటి చేసుకొని అట్ట బ్రతుకుతా చాలా ఇబ్బంది పడిపోయి, ఏమి ఫ్లాట్లు ఇచ్చినప్పుడు ఇళ్ళు కట్టిస్తాము మీకు, అదే బిల్డింగ్లు చేస్తాం, అది ఇది అన్నీ చెప్పారు కానీ అవన్నీ ఏం చేయాల. ఫ్లాట్ల వరకు అదే 30 అంకణాలు నెల్లూరు వాళ్ళకి ఉండే వాళ్ళకి 30 అంకణాలు ఇచ్చారు. ఇంకా పల్లెల్లో వాళ్ళకైతే 60 అంకణాలు ఇచ్చారంట. ఇంకా మేము చాలా ఇబ్బందులు పడతాం. మాకు ఇవ్వడం కూడా ఎంత, ఒక 4 ఎకరాలు ఉంటే 40,000. ఆ 40,000 అక్కడే అయిపోయింది మేము ఆ ఊర్లో ఉండగానే. అప్పుడు నువ్వులు వెంకటరత్నాయుడు ఉన్నాడు, ఆయన చనిపోకుండా ఉంటే మమ్మల్ని ల్యాండ్ ఇక్కడ చేర్పించి ఏదో పొలాలు స్థలాలు గిలాలు అన్నీ ఇప్పించేవాడు. ఇప్పుడు కూడా మేము ఈ బుజ్జి నెల్లూరు ఇక్కడ చేరున్నాం. ఏముందో పొలం లేదు, బాట లేదు, ఏమీ లేదు. ఆడవాళ్ళు ఇచ్చిన డబ్బులు లేవు. చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు జనాలు మాత్రం. కండలేరు ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నప్పుడు భూసేకరణకు వచ్చిన అధికారులు ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే 3 లక్షల ఎకరాలు నెల్లూరు జిల్లాలో సస్యశ్యామలంగా పండుతాయని రైతులకు చెప్పారు. 22 గ్రామాల ప్రజలు కండలేరు లోతట్టు ప్రాంతంలో ఉన్న ఇన్నర్ ఆయకట్టును వదిలేస్తే చదువుకున్న వారికి ఉద్యోగం ఇస్తామని, చదువు లేని వారికి నష్టపరిహారం చెల్లిస్తామని అధికారులు ప్రకటించారు. నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీని అందిస్తామని, మౌలిక వసతులతో కూడిన కాలనీలు ఏర్పాటు చేస్తామని గ్రామ సభలు నిర్వహించి వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలను ఒక్కొక్క గ్రామంగా సమావేశాలు నిర్వహించి రైతులను ఒప్పించారు. రాపూర్ మండలం చెల్లటూరు గ్రామాన్ని కేంద్రంగా తీసుకుని ఈ ప్రాజెక్టును కాస్త కండలేరు ప్రాజెక్టుగా మార్చి నష్టపరిహారం చెల్లించారు. వందలాది ఎకరాల భూమిని సేకరించిన ఆనాటి ప్రభుత్వం భూమి ఉన్నవారికి నామమాత్రంగా నష్టపరిహారం చెల్లించింది. ఇళ్ల స్థలం ఉన్నవారికి కొంత నగదు జమ చేసింది. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కాకముందే ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారం ఈ గ్రామ ప్రజలు కుటుంబంలో పెళ్లిళ్ల కోసం, పిల్లల చదువు కోసం, రాకపోకల కోసమో ఖర్చు పెట్టేశారు. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయిపోయింది. ఒక్కొక్క చుక్క కండలేరు ప్రాజెక్టులో నీరు పెరుగుతూ వస్తుంది. 30 టీఎంసీల నుంచి ఈ ప్రాజెక్ట్ 68 టీఎంసీల సామర్థ్యంగా మార్చేశారు. 470 అని ఇచ్చారు, తలా ఎకరం ఇచ్చారు. ఫస్ట్ 2 ఎకరాలు ఇచ్చారు, దాన్ని రద్దు చేశారు. దాన్ని రద్దు చేసి 471 471 ఉంది. 471 184 ఎకరాల 15 సెంట్లు బిన్న ఉండింది. దాన్ని విడగొట్టి బాలకృష్ణ గారు తలా ఎకరా ఇచ్చేసాడు అందరికి, అన్ని కులాలకి. మొత్తం బీసీలు అయితే ఓసీలు అయితే అందరికీ చేశాడు. ఇప్పుడు ఆ పొలాలు ఎక్కడ ఎవరికి తెలియదు. లోన్లు ఇస్తాను బ్యాంక్ వాళ్ళు, తెచ్చుకుంటాను. పొలం ఇస్తాను కానీ లోన్ తీసుకున్నా కానీ పొలం ఏడుందని ఎవడు జీపీలేరుకి. మొన్న వేశారు, మధురెడ్డి అడిగిచ్చారని చెప్పి ఆయన అంగమా చేశాడు ఎమ్మెల్యే. లాస్ట్ ఏం కాల
ఎమ్మెల్యే లోపం అంతే. ఇక్కడ ఎకరా ఇచ్చారు, ఆ ఎకరా ఎక్కడ ఉందో తెలియదు ఎవడికి. ఇప్పుడు ఎకరా ఇచ్చారు ఒక కార్యం ఉంది, ఫస్ట్ 2 ఎకరాలు టీడీపీ గవర్నమెంట్లో, టీడీపీ మాత్రాన్ని మళ్ళీ ఈయన వచ్చాడు కిరణ్ కుమార్ వచ్చాడు, కిరణ్ కుమార్ వస్తానే దాన్ని మార్చారు, దాన్ని ఎడగొట్టేసి తలా ఎకర ఇచ్చారు, 126 మందికి ఇచ్చారు. 126 మంది ఎవడు పొలాలు ఎక్కడో తెలియదు. 471 471 సర్వే నెంబర్, గెలకపాటి సర్వే నెంబర్. అది అంతా మనం ఏం చెప్పలేము. ఎకరాకి అప్పుడు మాకు పొలాలు లేవు, మా నాయనకి 7 లక్షలు వచ్చింది. 7 లక్షలు మాస్టానికి వాళ్ళకి ఇచ్చేసాం. అంటే రెడ్డి గారికి కదా అమ్మేసారు మా నాయన, మా పేరు చెక్కు వస్తే వాళ్ళకి ఇచ్చినాం రెడ్డి గారికి. మామూలు ఒరిజినల్ పట్టాలు, మా ఒరిజినల్ పట్టాలని. మొన్న సీజేపీఎస్ 26 మందికి 26 మందికి 40,000 ఎక్కడ ఇచ్చారు. నిమ్మకాయల కోసం రైతులకు పోతాము, లేకుంటే ఏం పనులే ఇళ్ళ కాడ ఉండాల్సింది. ఇంకా ఆ రైతులకు పోతే ఆ నిమ్మకాయలు బాగుంటే ధరలుంటే కోసి రైతులు, లేకుంటే లే. ఇక్కడ మా 200 రూపాయలు కూలి మాకు రైతులు ఇచ్చేది. అప్పు చప్పు ఇస్తారు సార్ మాకు. రెడ్లు ఉన్న వాళ్ళు నమ్ముకొని పోయిన వాళ్ళ వారికి రూపాయి 1 రూపాయి అప్పు చప్పు ఇస్తారు. ఉన్నాయి లేకపోయినాయి రూపాయి ఇస్తారు మాకు అడిగితే. అంటే ఆ పనులు ఆ నిమ్మకాయల కోతలు తప్పితే ఇంకేం పనులు లేదు సార్ మీకు. కరువు పని ఎక్కడ లేదు, ఏం పనులు లే. ఇక్కడ ఏం పనులు చేసేదిలే. ఇంటి వాటిన ఉంటే తింటామా, ఆ రైతుల కాడ పోయి 10 రూపాయలు ఇప్పించుకొని తీసుకొని తింటామా. కట్టు పనులు పడ్డప్పుడు రొంత జల్లి పెట్టుకుంటారు, రొంత ఇస్తూ ఉంటారు. అంటే ఏం పనులు లేవు కదా, వాళ్ళకి కూడా తెలుసు కదా. మేము నమ్ముకొని పోయేవాళ్ళు రూపాయి 1 రూపాయి మాకు ఇస్తారు. ఇంకేం పనులు లేదు సార్ మాకు. కరువు పని లేదు. కాలచక్రం గిర్రున తిరిగింది. వర్షాకాలం మొదలైంది. కండలేరు లోపల ఉన్న గ్రామాలు ఖాళీ చేయాలంటూ అధికారుల ఆదేశాలు వచ్చాయి. కొందరు మొండికేసి కూర్చున్నారు. కరకట్ట నిర్మాణంలో ఉన్న టిప్పర్లను గ్రామంలోకి పంపి ఒక్కొక్క కుటుంబాన్ని ఖాళీ చేయించి వారి ఇళ్ల సామాన్లతో సహా పెరిగి టిప్పర్లలో వేసి బయట ప్రాంతానికి తరలించేశారు. కన్న ఊరు ఉన్న ఊరులో 2 రోజులు తలదాచుకుందామన్నా అధికారులు కనికరించలేదు. గ్రామ సభలు నిర్వహించిన అధికారులు కనుమరుగయ్యారు. ప్రభుత్వాలు తల్లకిందులయ్యాయి. చెల్లటూరు గ్రామం సమీపంలో ఉన్న 22 గ్రామాలు చెల్లాచెదురయ్యాయి. ఆనాటి రెవెన్యూ అధికారులకు ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే అక్కడ వీరికి స్థలాలిచ్చి పడేశారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉండాలంటూ 22 గ్రామాల ప్రజలు 22 చోట్లకు మార్చేశారు. గుండవోలు గ్రామంలో ఇళ్ల స్థలాలు ఇచ్చిన వివాదాస్పద స్థలాల్లో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. కోర్టు లిటిగేషన్లతో ఈ భూములు స్థలాలు రిజిస్ట్రేషన్ కూడా కావటం లేదు. ఈ ప్రాంతంలో నిర్వాసితులు అన్నార్థులుగా మారారు. వలస కూలీలుగా తయారయ్యారు. భుక్తి కోసం నానా అకచాట్లు పడుతున్నారు. చెట్టుకుకురు పుట్టుకుకురుగా తయారయ్యారు. కండలేరు నిర్మాణానికి ముందు కూలీ చేసుకుని బ్రతికే పరిస్థితికి దిగజారింది. అందమైన కండలేరు ప్రాంతం. ఈ కండలేరు ప్రాంతం చూస్తే ఎంతో సుందరంగా ఉంటుంది. ఈ కండలేరు సర్వాంగ సుందరంగా తయారయ్యేందుకు అనేక మంది త్యాగాలు ఉన్నాయి. ఈ త్యాగాలు ప్రస్తుతం అనేక ప్రభుత్వాలు మారాయి. త్యాగం చేసిన వారి పరిస్థితి పట్టించుకోవడం లేదు. ఇక్కడ అనేక మంది గెస్ట్ హౌస్కి వచ్చి సేద తీరుతారు. అనేక మంది మంత్రులు వస్తారు, ఎక్స్సీఎంలు వచ్చున్నారు, సీఎంలు వచ్చున్నారు. అయినా ఈ నిర్మాణం వెనక ఉన్న శ్రమ, ఈ నిర్మాణం చేపట్టేందుకు ఎవరు తన భుజాలు ఇచ్చారు, ఈ నిర్మాణం కోసం ఎవరు కష్టపడ్డారు, ఎవరు అన్నార్థులుగా మారారు అన్న విషయం పట్టించుకోవడం లేదు. అయితే ఈ నిర్వాసితుల మొత్తం విషయం తెలిసిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మంగళ పుల్లయ్య మనతో ఉన్నారు. ఆయన అడిగి మనం ఒకసారి తెలుసుకున్నాం. అసలు ఈ నిర్మాణానికి సంబంధించిన వ్యవహారం ఏందో ఒకసారి చెప్పండి సార్. ఎవరు నిర్వాసితులు అనే విషయం. మిత్రులారా, నా పేరు మంగళ పుల్లయ్య. నేను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శిని. ఈ కండలేరు జలాశయం తెలుగు గంగలో భాగంగా 1985లో రామారావు గారు అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో భాగంగా దాదాపు 23 గ్రామాలు ముంపు గ్రామాలుగా గుర్తించడం జరిగింది. ప్రధానమైన చాలా మంచి గ్రామాలు. ఇక్కడ మాజీ శాసనసభ్యులు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్న గ్రామం కూడా ఉండలూరు, తోకంచి, దాచూరు, కొలపనాడిపల్లి, తానంచెర్ల, వేపినపి ఇలాంటి గ్రామాలు చాలా మంచి గ్రామాలు. గుండవోలు మంచి గ్రామం. ఇవన్నీ కూడా మంచి అన్ని రకాల పండ్ల తోటలు, ఆహార పంటలు పండించుకుంటూ చాలా సస్యశ్యామలంగా ఉన్న గ్రామాలు. కండలేరు నది మీద నిర్మించారు ఈ రిజర్వాయర్ని. ఇక్కడ పెంచుల కోన పైభాగం నుంచి కండలేరు ప్రవహించేది ఈ గ్రామాల గుండా. ఆ కండలేరుకి అడ్డుకట్టగా వేశారు. మనకి ఇక్కడ దాదాపు ఈ రిజర్వాయర్ నిర్మాణం దాదాపు 11 కిలోమీటర్ల మట్టి కట్టతో అనేది ఆసియాలోనే పెద్దదని తెలుసు. ఇంత పెద్ద అందమైన కట్టలో ఈ 23 గ్రామాల్లో నిర్వాసితుల యొక్క త్యాగ ఫలితమే ఈరోజు ఈ కండలేరు జలాశయం.
ఇక్కడ అనేక మంది నిరుపేదలు, ఎస్టీ బడుగు బలహీన వర్గాలు, అలాగే కాస్త పేద రైతులు, ధనిక రైతులు కూడా అందరూ ఉన్నారు. అందరూ భూములు త్యాగాలు చేశారు. ఆ త్యాగానికి ఫలితంగా ప్రభుత్వం వారికి ఇచ్చింది కేవలం ఎకరాకు 10,000, డీ ఫారాల పట్ట అయితే 7,500, 8,000 రూపాయల లెక్కన ఆ రోజు నష్టపరిహారం చెల్లించారు. అందరికి పునరావాసం కల్పిస్తామని చెప్పారు. అందరికి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 35 ఏళ్ళు కావస్తుంది. ఎక్కడ ఆ 7,000, 5,000 వీళ్ళని లేపే ముందే ఒక 3 ఏళ్ల క్రితం ఇచ్చారు. 80, 90లో ఆ డబ్బులు ఇచ్చారు. 95లో వీళ్ళని ట్రిప్పర్లు తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ టిప్పర్లలో మామూలుగా చెత్త తీసుకొచ్చి వాళ్ళని వదిలిపెట్టేశారు. దిక్కు దశలేదు. ఎక్కడో కొన్ని ప్రాంతాలకు మాత్రం పునరావాసం ఏర్పాటు చేశారు. మిగతా వాళ్ళందరినీ కూడా, పేదవాళ్ళందరినీ కూడా టిప్పర్లలో వాళ్ళు మూటా ముళ్ళు కట్టుకొని తీసుకొచ్చి నెల్లూరు నగరంలో అక్కడ ఇక్కడ వదిలేశారు. వాళ్ళ భూములు బుట్లు అన్నీ తీసేసుకున్నారు. వాళ్ళకి మిగిలింది ఇప్పుడు ఏదో చెప్పు చేతలు పట్టుకుని నెల్లూరులో దాదాపు ఒక 2-3 ఏళ్ళు బాగా ఇబ్బందులు పడ్డారు. నష్టపరిహారం అరకొర ఇచ్చారు, డబ్బులు అయిపోయినాయి. చేతిలో సిల్లి గవ్వ లేకుండా బ్రతికారు. ఒకసారి ఆ లేపిన తర్వాత ఉన్న ఊరు కన్నతల్లి లాంటి అలా గ్రామం వదిలిన తర్వాత అన్నానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఉద్యోగాలు ఇస్తారని భ్రమ కల్పించారు. ఉద్యోగాలు ఇప్పటికి 35 ఏళ్ళు వస్తుంటే 10% మాత్రమే ఉద్యోగాలు అక్కడక్కడ ఇచ్చారు. ఇంకా ఉద్యోగ అర్హత ఉండి వస్తుందని ఆశతో ఉండేటువంటి వాళ్ళు ఈరోజు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకు వయోభారం ఎక్కువైపోయి ఇక ఉద్యోగం వచ్చే పరిస్థితి లేకుండా నిరాశగా మానుకున్నారు. ఇప్పుడు కూడా ఫైలు కదలుతూ ఉంది. తెలుగు గంగ ఆఫీసులో ఉంది, తిరుపతిలో ఉంది, శ్రీకాళహస్తిలో ఉంది, అక్కడ ఇక్కడ ఉందని చెప్తున్నారు తప్ప, కలెక్టర్ గారు ఆఫీసులో ఉందని చెప్తున్నారు తప్ప ఎవరికి ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి లేదు. ఆ రోజు ప్రభుత్వం మాటలు నమ్మి మొత్తం ఈ జిల్లాలో 3 లక్షల ఎకరాల సాగు కోసంగా తమ భూముల్ని, గ్రామాల్ని త్యాగం చేసి అందరూ అల్లు రామచంద్రాన్ని పొట్టచేత పట్టుకుని బయట గ్రామాలకు వచ్చేసారు. ఒక్కసారి గ్రామం బయటకు వచ్చిన తర్వాత కుటుంబాలు చిన్న భిన్నం అయిపోయినాయి. చెట్టుకు పుట్టుకు వెళ్ళిపోయారు. బంధుత్వాలు, బాంధవ్యాలు అన్నీ కూడా మర్చిపోయారు. ఒకరు ఒక ఊరికి పోతే అన్నీ కూడా త్యాగాలు చేసి ఈరోజు వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకు కంటితుడు, వాళ్ళు కన్నీరు మున్నీరు అయిపోతారు. ఎప్పుడైనా కన్నలేరు జలాశయం వెనక భాగం చూస్తే మా గ్రామాలు ఇంత అందంగా ఉన్న గ్రామాలు ఇలా అయిపోయి నుంచి బాధపడే పరిస్థితి. అందుకని ఒక్కసారి ఉన్న గ్రామం లేపితే ఎన్ని ఇబ్బందులు, నిర్వాసితులు అనేక ఇబ్బందులు గ్రామాలు మీకు తెలుస్తుంది. అనేక చూడాల్సి ఇప్పుడు ప్రభుత్వం కూడా అనేక చోట్ల ప్రభుత్వం భూమి సేకరణ జరుగుతూ ఉంది. ప్రైవేటు కంపెనీలకు భూములు కట్టబెట్టడానికి అటు మన నెల్లూరు జిల్లా క్యారిడార్లో భాగంగా శ్రీహరికోట కాడ నుంచి దాదాపు నెల్లూరు జిల్లాలో మొత్తం శ్రీకాకుళం దాకా మొత్తం భూములు సేకరిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ప్రధానంగా రామాయపట్నం వస్తే కృష్ణాపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టుకు అనుసంధానంగా 1000 ఎకరాల భూములు తీసుకుంటున్నారు. గ్రామాలు లేపేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంటు ఒలవపాడు మండలం కరేడు గ్రామాన్ని పూర్తిగా లేపేయాలని చూస్తున్నారు. కరేడు గ్రామస్తులు మొత్తం 18,000 జనాభా ఉన్నారు. మరి వాళ్ళకి అర్థం కావాలి. ఒక్కసారి లేస్తే ఊరు దాటిపోతే ఇక్కడున్న పేదోళ్ళు దిక్కు దశలకు ఏ రకంగా కడుతున్నారో ప్రభుత్వం మాటలు వింటే అదే పరిస్థితి వస్తుంది. రేపు కరేడు కూడా పట్టబోయే పరిస్థితి ఇదే. అక్కడ 19 రకాల పంటలు, 15 అడుగుల మంచినీళ్ళు, రకరకాల కులాలకు మతాలకు అతీతంగా మత్స్యకారులు, గిరిజనులు అనేక మంది చాలా ఆహ్లాదకరంగా ఉండే ఊరిని రేపు ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో ఆ గ్రామం కూడా లేకుండా పోయే పరిస్థితికి ఈరోజు అధిక ప్రభుత్వం చేపడుతుంది. అందుకని ఇప్పటికైనా అలాంటి గ్రామాలు తీసుకోకుండా ఏదైనా ప్రజలు నివసించే ప్రాంతం కాకుండా ఇంకా 1000 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి, బీడి భూములు ఉన్నాయి. అక్కడ తీసుకొని పరిశ్రమలు పెట్టి అభివృద్ధికి కారకులు కావాలి తప్ప ఉన్న గ్రామాలను, ప్రజలు జీవిస్తున్న గ్రామాలను తీసుకోవడం మంచిది కాదని ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం వ్యవసాయ కార్మిక సంఘంగా. ఒక్కసారి ఈ ప్రాంతాల్లో ఉన్న 23 గ్రామాల్లో ప్రజల గోడుగాని మీరు చూస్తే మళ్ళీ ఇలాంటి చర్యలకు మీరు పూనుకోరని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మిత్రులారా. రాపూరు మండలంలో గుండువోలులో మనం ఉన్నాం. గుండువోలు గ్రామం కూడా కండలేరు నిర్వాసిత గ్రామంలో ఉంది. కండలేరు నిర్వాసిత గ్రామం అంటే కండలేరు ప్రాజెక్టే ఈ గ్రామంలోకి చొచ్చుకొని వచ్చింది. ఈ గ్రామాన్ని ఇక్కడి నుంచి తొలగించారు, ఇక్కడి నుంచి లేపేశారు. అనేక మందికి తాత్కాలికంగా కాంపన్సేషన్ ఇచ్చారు. కాంపన్సేషన్ కూడా సరిగా చెల్లించలేదు. చెల్లించింది కూడా అరాకొర చెల్లించారు. ఎకరాకి 5,000, 10,000, 15,000 అంటే ఇది పెద్ద విషయం కాదు. ఒక ఎకరాలో ఒక పంట తీస్తేనే 50,000 వచ్చే పరిస్థితి. అట్టాడిది ఒక ఎకరాకి 5,000, 10,000 దారుణమైన పరిస్థితి. ఇక్కడ పెంచెల స్వామి, ఈ గ్రామానికి సంబంధించిన రైతు పెంచెల స్వామి అని ఉన్నారు. ఆయన అడిగి మనం కొన్ని వివరాలు సేకరిద్దాం. ఈ గ్రామంలో ఏం జరిగింది, ఏ కాంపన్సేషన్ ఇచ్చారు, ఈ గ్రామం ఎక్కడ ఉండేది, ప్రస్తుతం వీళ్ళ పరిస్థితి ఏందనేది ఒకసారి తెలుసుకున్నాం. చెప్పండి సార్ పెంచెల స్వామి గారు, ఏంది దీని కండలేరు పరిస్థితి? సార్, ఈ కండలేరు ప్రాజెక్టు
1985లో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు. అయితే ఇది ప్రపంచంలోకి ఎర్త్ డ్యామ్. ఇది ఇలాంటి ఎర్త్ డ్యామ్ అనేది ప్రపంచంలో ఎక్కడ లేదు. దీని కింద 22 గ్రామాలు ముంపు కింద సర్వే చేసి డిక్లేర్ చేసి అరాకొర అంటే 6,000 నుంచి 6,000 ఇచ్చారు, 9,000 ఇచ్చారు, 10,000 ఇచ్చారు, ఎడ్జిగా లాస్ట్ 14,000 ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? 1992లో. 92లో భూసేకరణ జరిపి పట్టా భూములకు మాత్రం ఆ రేటు ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రతి 22 గ్రామాలు కూడా నిర్వాసిత కట్టడాలకు కూడా ఇళ్ళకనగా వాటికి కూడా భూసేకరణ జరిపి అతి తక్కువలోకి అతి తక్కువ నష్టపరిహారం చెల్లించడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడ సర్వం కోల్పోయిన, అది ఇల్లు కావచ్చు, భూమి కావచ్చు, ప్రభుత్వ భూమి కావచ్చు, అన్ని విధాల నష్టపోయి అనేక ఆర్థిక ఒడుదుడుకులతో కొట్టుమిట్టాడుతున్న ఈ 22 గ్రామాల్లో మా గుండవల్లి ముంపు గ్రామం ఒకటి. 1986లో అప్పటి ముఖ్యమంత్రి గారైన ఎన్టీ రామారావు గారు ప్రారంభించి ఒక జీవోను కూడా ఈ ముంపు నిర్వాసితుల కుటుంబాలకి లబ్ధి చేకూర్చాలి, మనకు ప్రభుత్వంలో వాళ్ళకి చదువుకోరుంటే ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పని జీవో 98ని కల్పించడం జరిగింది. తర్వాత దాని ప్రకారం కొంతమంది భూస్వాములు, బడా డబ్బున్న నేతలు వచ్చి వాళ్ళైతే ఉద్యోగాలు సంపాదించుకున్నారు, భూములు కూడా ఇక్కడ అరాకొరా గొలి ఏదో సంపాదిద్దాం అనుకున్నారు, వాళ్ళు కూడా ఎత్తిపోయినారు. అయితే ఉద్యోగాల్లో అయితే మాత్రం వాళ్ళు లబ్ధి పొందారు. బయట వ్యక్తులు, స్థానికులు నష్టపోయినారు. బయట వ్యక్తులు అయితే మాత్రం బాగా ఉద్యోగాల్లో స్థిరపడిపోయి ఈనాడు రిటైర్మెంట్ కూడా అయిపోయే స్థితిలో ఉన్నారు వాళ్ళు. అన్ని విధాల మా గ్రామం నష్టపోయింది. ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు అక్కడ మాకు సర్వే నెంబర్ 339లో పునరావాస కేంద్రంగా అప్పటి జాయింట్ కలెక్టర్ సౌరభ్ గారు చొరవతో 149 ఎకరాలు కేటాయించి దాన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంటు తెలుగంగ ప్రాజెక్టు వారికి స్వాధీనం చేసిన తర్వాత వాళ్ళు 580 ఇళ్ళు ముంపు కింద భూసేకరణ జరిపారు. కాబట్టి 580 ఇళ్ల పట్టాలకి లేఅవుట్ వేయడం, ప్రభుత్వ లేఅవుట్ వేయడం జరిగింది. అయితే అక్కడ 2014లో ఎలక్షన్ టైం ముందు హైదరాబాద్ రాజకీయ నాయకుల ఒత్తిళ్ల మేరకు ఒక వర్గానికి కొమ్ము కాసి, ఒక వర్గానికి అక్కడ పార్షియాలిటీ చూపించి ఒక వర్గానికి కొమ్ము కాసి కొంతమందికి పట్టాలు ఇవ్వడం జరిగింది, కొంతమందికి పట్టాలు ఇవ్వకుండా ఆపుదల చేసినారు. తర్వాత ఈ భూమి మాది అని గోనిపల్లిలో కొంతమంది చౌదరీసు అనగా కమ్మ కమ్యూనిటీకి చెందినవారు మా భూమి అని వాళ్ళు కోర్టులో, జిల్లా కోర్టులో కానీ హైకోర్టులో కానీ కేసులు వేసుకొని వాళ్ళు పోరాటం చేస్తున్నారు. కానీ మాకు పునరావాసంలో అనేక రాయితీలు ఉన్నాయి. ప్రభుత్వం మాకు కల్పించాలి. కల్పించకపోగా ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, బలహీన వర్గాలు కానీ, ఓసీలు కానీ, ఓసీల్లో కూడా పేదోళ్ళు ఉన్నారు. ఎవరికి కూడా ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా న్యాయం అనేది జరగడం లేదు. అరే వీళ్ళు సర్వం కోల్పోయారు, ఇల్లు కోల్పోయారు, భూమి కోల్పోయారు, పశువు కోల్పోయారు, దొడ్డు కోల్పోయారు అనే జాలి కానీ దయ కానీ ప్రభుత్వ పాలించే పెద్దలకి దయా జాలి ఈ ముంపు గ్రామాల మీద చూపడం లేదని నా అభిప్రాయం. మొట్టమొదటిగా మీరు ఈ గ్రామాలు వెకేట్ చేసేటప్పుడు ఈ కండలేరు ప్రాజెక్టు నిర్మాణం అప్పుడు గవర్నమెంట్ మీకు ఏం చెప్పింది, ఏం చేసింది? మాకు అన్ని వసతులు కల్పిస్తా అన్నారు. పునరావాసంలో మీకు ఏ అయితే ఉన్నాయో ప్రభుత్వ రాయితీలు అన్నీ కూడా కల్పిస్తానని నాడు అప్పటి
భూసేకరణ అధికారులు అయితేనేమి, ఇంజనీరింగ్ అధికారులు అయితేనేమి గ్రామసభ పెట్టి గ్రామసభలో ఒక డిక్లరేషన్ కూడా ఇచ్చారు. కేవలం అది కేవలం అది నోటి మాటలతోనే జరిగింది, వ్రాతపూర్వకంగా అయితే ఏమీ లేదు. ఆనాడు మాకు ఈ ప్రాజెక్టు మీద ఎలాంటి అవగాహన లేదు. భూసేకరణ కదా వస్తున్నారు, భూసేకరణ జరుపుతున్నారు, ఏదో ₹10 ఇస్తున్నారు, తీసుకున్నవే. కానీ ఈ ప్రాజెక్టు మీద మనకు వాళ్ళు ఎలాంటి సౌకర్యాలు కానీ కల్పించిన దాఖలాలే లేవు. ఇది కేవలం ప్రాజెక్టు నిర్మాణం కోసం వాళ్ళు మేము మబ్బి పెట్టారా లేదా మబ్బి మాటలు చెప్పారా అనుకోవచ్చు? అంతే, మభ్య పెట్టడము, మభ్య మాటలు చెప్పడమే, సొల్లు కబుర్లు చెప్పడమే జరిగింది. ఎవరైనా కూడా మాకు ఏ పొలిటికల్ లీడర్ కానీ ఏ అధికారి కానీ అరే వీళ్ళు సర్వం కోల్పోయారు, వీళ్ళకి కనీసం అట్లీస్ట్ జీవనాధారం అండి. అసలు మాకు ఈ ఒక విలేజ్ని మీరు షిఫ్ట్ చేస్తున్నప్పుడు మినిమం అండి 700 డేస్ మీరు వెయిటేజ్ ఇవ్వాలి. అంటే కూర్చొని పెట్టి ప్రతి నిర్వాసితుడిని, సర్వం కోల్పోయిన ప్రతి నిర్వాసితుడిని 700 రోజులు కూర్చోబెట్టి ప్రభుత్వం చాకాలండి. దిస్ ఈజ్ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ. ఏ పాలసీని అమలు చేస్తున్నారు? ఏ పాలసీని ఊరికే కాగితాలు అయ్యి ఉన్నాయి, మా జీవితాలు ఎట్టున్నాయి. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఇప్పుడు మీది కండలేరు ప్రాజెక్టు ఎలా అయింది, ఇంకా అనేక రకాలైన ప్రాజెక్టులు ఉన్నాయి మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. ఈ ప్రాజెక్టులకి భూములు ఇచ్చే వాళ్ళ పరిస్థితి రాబోయే రోజుల్లో ఎలాగ ఉంటుందని మనం భావించవచ్చా? దుర్భరమైన జీవితం అండి. భూములు ఈరోజు ఆకాశాన్ని అడుగుతున్నాయి. ఎక్కడికి పోయినా 50 లక్షలు, ₹1 కోటి చెప్తున్నారు. ఏదే మా భూములు ఇక్కడ ఉంటే మేము సస్యశ్యామలంగా పంటలు పెట్టుకుంటూ, మా పెద్దోళ్ళు అయితే ఎంత జొన్న చేలండి, జొన్న పెసర విపరీతంగా పండేటి మాకు. ఇక్కడ ప్రధానంగా నిమ్మ సాగు, మామిడి సాగు, చీనీ సాగు, ఇలాంటి ఇరిగేటెడ్ ల్యాండ్లో అంటే బావులు ఉంటాయి కదా, బావులు బోర్లు, వాటి కింద పండించుకుంటూ జీవనాధారంగా ఉన్న బంగారు భూములన్నీ కూడా ఈరోజు మేము సర్వం కోల్పోయి దీన స్థితిలో జీవితాలు కొట్టుమిట్టాడుతూ ముందుకు సాగలేక బ్రతుకు జీవనం ఎలా సాగించాలని అయోమయంలో. ఇది ఇక్కడ రైతుల పరిస్థితి. గుండువోలు గ్రామం దుర్భరంగా ఉంది. ఈ గ్రామానికి సంబంధించిన అనేక మంది రైతులు భూములు ఇచ్చారు. ఈ భూములు ఇచ్చిన తర్వాత కనీసం పట్టించుకోవడం లేదు. పట్టించుకున్న పాపాన కాదు కదా, 6,000 నుంచి 15,000 లోపల ఇక్కడ పరిహారం ఇచ్చారు. ఇల్లు పరిహారం ఇచ్చినా దుర్భరంగా ఇచ్చారు. ఈ పరిహారంలో ఇచ్చిన భూముల్లో కూడా అనేక రకాలైన లీగల్ సమస్యలు ఉన్నాయి. ఈ లీగల్ సమస్యల నేపథ్యంలో కనీసం కట్టుకున్న ఇల్లు రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం కూడా లేదని గుండువోలు గ్రామస్తులు చెప్తున్నారు. కెమెరామ్యాన్ జోషితో జయరాజ్, గుండువోలు. కండలేరు నివాసిత గ్రామాలను పరిశీలిస్తే భూసేకరణ సందర్భంగా అధికారులందరూ చెప్పే మాటలు ఒకలా ఉంటాయి. నష్టపరిహారం చెల్లించాక భూమి ప్రభుత్వానిదిగా మారిపోతుంది. గ్రామస్తుడు తన సొంత ఇంటి స్థలంపై హక్కు కోల్పోతాడు. రైతు తనకున్న రైట్ను భూమిపై వినియోగించుకోలేని పరిస్థితికి దిగజారిపోతాడు. కన్న ఊరు, ఉన్న ఊరు పొరుగురైపోతుంది. కొత్త ప్రాంతాల్లో నిర్వాసితులుగా చేరితే వలస వచ్చిన వారికి ఆ ప్రాంతాలలో నివాసం ఉన్నవారు చిన్న చూపు చూస్తున్నారు. బ్రతకలేక మా ఊరొచ్చావంటూ సూటిపోటి మాటలతో ఈ కండలేరు నిర్వాసితులు కన్నీళ్లు పెట్టుకుంటూ తలడిల్లిపోతున్నారు. ప్రభుత్వాల మాటలకు, పరిశ్రమలకు భూములిచ్చే ప్రతి ఒక్క రైతు కండలేరు ప్రాజెక్టుపై ఓ లుక్కేసి ఈ గ్రామాలు ఎలా అంతరించిపోయాయి, భూములిచ్చిన తర్వాత తమ పరిస్థితులు ఏంటో అంచనా వేయకుంటే బ్రతకడమే దుర్లభం అని చెప్పవచ్చు. నెల్లూరు జిల్లాలో ఉలోపాడు మండలంలోని కరేడు గ్రామం పరిస్థితి రాబోయే రోజుల్లో ఈ దీనస్థితికి రాకుండా ఉండాలంటే రైతులు, గ్రామస్తులు జాగృతం కావాలి. తమకు ఉన్న హక్కులపై నిలబడాలి. కన్న ఊరు, ఉన్న ఊరులో భూమి కోల్పోతే తమ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోలేం. ఇవాళ ఉన్న ప్రభుత్వాలు, అధికారులు, రాజకీయ నాయకులు రాబోయే రోజుల్లో అండగా ఉంటారన్న నమ్మకం లేదు. ఏడాదిలో ఉన్న అధికారి మారిపోవచ్చు, బదిలీ కావచ్చు, రాజకీయాలు మారిపోవచ్చు. మరో ఏడాదిలో అధికారం ఎవరిదో ఏ అధికారి సమాధానం చెప్పేందుకు అందుబాటులో ఉండే పరిస్థితి లేదు.
ఇప్పటికీ కండలేరు నిర్వాసితుల నష్టపరిహారం కేసులు జిల్లా కోర్టుల నుంచి హైకోర్టులు, సుప్రీంకోర్టుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూ, కూలీలు చేసిన కూలీ డబ్బులు కూడబెట్టి న్యాయవాదుల చుట్టూ తిరుగుతూ, కోర్టులు జరిగినప్పుడు న్యాయం చేసే న్యాయమూర్తి దొరికినప్పుడు పరిహారం అందించాలని కోర్టు ఆదేశిస్తే ప్రభుత్వం అప్పుడు కొంత ఇస్తుంటే ఆ పరిహారంతో పూట గడవక పిల్లలను చదివించుకోలేక ఉన్న ఊరును కన్న ఊరును పోగొట్టుకుని కన్నీరు మున్నీరవుతూ దుర్భరమైన జీవితాన్ని జీవించక మునిపే ఖరీదు రైతులు జాగృతమైతే సరైన ప్యాకేజీ తీసుకోవచ్చు. రాబో తరాలకు మంచి భవిష్యత్తును అందించవచ్చు. మాయ మాటలకో అధికారులు చెప్పే హామీలతో తప్పుటడుగు వేస్తే మూల్యం చెల్లించక తప్పదు సుమా.